బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండవా? ఆ వ్యవస్థలనే రద్దు చేస్తారా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంచలనమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తా ఉన్నది. ఈ మేరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థలని రద్దు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేయబోతుంది అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ నెల 23న కేబినెట్ సమావేశం జరుగుతుంది. మరి ఈ సమావేశంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థల రద్దు గురించి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నదని తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆ వ్యవస్థల ద్వారా ఎన్నుకునే అధికారాలు, అలాగే ఆ వ్యవస్థల్లో ఉండే ఎవరైతే పాలకులు ఉంటారో వారికి సైతం సరైన అధికారాలు, సరైన విధులు లేవని చెప్పేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేవకపోయినా ప్రభుత్వానికి నష్టం జరగదని చెప్పేసి ఆలోచించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ మేరకు 23న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంపీటీసీ మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ, అలాగే జెడ్పీటీసీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ వ్యవస్థలను రద్దు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం వస్తూ ఉన్నది. అలాగే ప్రచారం కూడా జోరుగా జరుగుతూ ఉన్నది. అయితే ఈ మేరకు ఫిబ్రవరి 23న జరిగే కేబినెట్ సమావేశాల్లో ఈ ఎన్నికల గురించి, అలాగే ఎన్నికల షెడ్యూల్ గురించి, రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే దీన్ని రద్దు చేయడం అంత ఈజీ కాదని విశ్లేషకులు అయితే అంటూ ఉన్నారు. ఈ వ్యవస్థలు పంచాయతీరాజ్ వ్యవస్థల్లో భాగం. ఇవి భారత రాజ్యాంగంలోని 73వ సవరణ ఆర్టికల్ 243(b)తో ఏర్పాటు చేశారు. 20 లక్షలకు మించిన జనాభా ఉన్న రాష్ట్రాల్లో మధ్యంతర స్థాయి పంచాయతీలు, మండల పరిషత్ వంటివి తప్పనిసరి ఉండాలి. అందువల్ల వీటిని పూర్తిగా రద్దు చేయడం చట్టపరంగా సాధ్యం కాదు అని విశ్లేషకులు చెబుతా ఉన్నారు. ఇలా రద్దు చేస్తే అది రాజ్యాంగ విరుద్ధమవుతుందని, అయితే వీటి అధికారాలు, బాధ్యతలు మార్చడం లేదా ఎన్నికలు ఆలస్యం చేయడం వంటివి రాష్ట్రం ప్రభుత్వం చేతిలో ఉంటుంది అనేది విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి 23న కేబినెట్ సమావేశాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునుందో.